కడప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల్లో మొత్తం 6 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు సోదాలు చేపట్టింది పొద్దున్నుంచి. ఇది వెంటనే దీని వెనక ఏం దాగి ఉంది అనేది ఆ తెగులు మీడియాతో పాటు మిగిలిన వాళ్ళు కూడా నానా హడావిడి చేస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మేము ఎందుకు సోదాలు చేస్తున్నాము, ఏం కనిపెట్టాము అనేది వాళ్ళే ఒక ప్రకటన రిలీజ్ చేస్తారు. అప్పుడు దాకా ఎవడికి దోచిన వాడు చెప్పేసుకుంటూ ఉండొచ్చు. ప్రధానంగా మన దినపత్రిక ఒకటి ఉంది కదా, దానికి చెప్పి చేస్తారు సోదాలు ఎందుకు చేసేది. తర్వాత తాళం వేసింది ఏంటి అని కూడా వారిని అడుగుతారనమాట. కొంపలో ఎవడూ లేనప్పుడు ఎవడైనా తలుపుకు తాళం వేస్తారు. ఆ తర్వాత సరే వాళ్ళు లేనప్పుడు ఎవరు చూస్తారు అంటే తాళం చేతులు వాళ్ళ దగ్గర ఉన్నాయంటే అక్కడికి పంపిస్తారు, తీసుకొచ్చి ఓపెన్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి ఏదో పెద్ద స్కూప్ దొరికినట్టు నిందితులకి ఇచ్చిన డబ్బులు ఎక్కడవి అంట. అసలు ముందు నిందితులకి వీళ్ళు డబ్బులు ఇచ్చారని ఎవరు చెప్పాడు, ఎక్కడ నిర్ధారణ అయింది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి సోదాలు చేసింది అంటే వెంటనే దీనికి చిలవలు పలవలుగా మహాద్భుతంగా కథనం అల్లడానికి కావాల్సినంత సరుకు ఉంటుంది. ఏమని ఈ మధ్యనే మనం నర్రెడ్డి సునీత గారు ఒక లేఖ రాశారు రాష్ట్రపతి గారికి. లేఖ రాసిన తర్వాత ఇది ఇలా అయిందన్నమాట అని సన్నాయి మేళాన్ని వాయించేవాడు కూడా తయారవుతారు. ఈడీతో మూడిందా ఇక వేడే, ఇక తాడేపల్లి ప్యాలెస్లో వణిక దడ వరుసగా పెట్టుకొస్తారు, హెడ్డింగ్లు పెట్టుకొస్తారు. అంత సీన్ లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఈ సెర్చింగ్స్ అయిన తర్వాత చెప్తే చెప్తుంది, లేకపోతే లేదు. ఏంటి అవుట్కమ్ ఏంటనేది వాళ్ళే చెప్తారు. వాళ్ళు చెప్పిందే అధికారికంగా మనం నిజమని భావించాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇదిలో ముందు చూస్తే చాలా పెద్దవాళ్ళ హస్తాలు ఉన్నాయి, అది ఇదని రాసుకొచ్చిన దినాలకు కూడా ఈ రోజున రాజకీయ నేతల ప్రమేయం మనీ లాండరింగ్ అని రాసుకొచ్చుకుంటున్నాయి. ఎందుకు? ఈ కోర్టు తీర్పు ఏమని రాబోతుంది దాదాపుగా నిర్ధారణ అయిపోయింది. ఈ దశలో అసలు సిబిఐ సరిగ్గా చేయలేదు. అవును, నువ్వు అడిగినటువంటి అవుట్కమ్ వచ్చిందాక సిబిఐ సరిగ్గా చేయదు. అదే నువ్వు అడిగిన రీతిలో ఇప్పుడు ఈడీ సోదాలే ఉన్నాయి కదా, వెంటనే ఏదో పెద్ద వీళ్ళకి ముందే తెలిసినట్టు ఇప్పుడు విక్క గారు ఇది ఒక్కటే కాదండి టైం పడుతుంది అని ఇంకొక గొట్టాబి మాట్లాడినా ఎవరు మాట్లాడినా కూడా పరిణామాలను బట్టి డ్యాన్సులు వేయొద్దు. ముందు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి, లేకపోతే పరిణామం ఇది జరిగిందని చెప్పండి. అంతేగాని మాకు ముందే తెలుసు అన్నట్టు బిల్డప్లు ఇవ్వటం తప్పుడు పద్ధతి. అయితే వాళ్ళు వాటికే అంకితం అయిపోయి జీవితాలను గడుపుతున్నారు కాబట్టి ఆ న్యూస్లు అలానే వస్తాయి. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో సోదాలు ఈడీ చేస్తుందా లేదా కూడా ఈ క్షణం వరకు ఖచ్చితంగా వీళ్ళకు కూడా తెలియదు. వాళ్ళు వెళ్ళారన్నారు కాబట్టి ఓకే. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కడప ఎంపీ ఇంట్లో ఎందుకు సెర్చ్ చేస్తుంది? ముందు అసలు ఈ నిందితులకి కడప ఎంపీ డబ్బులు పంపించాడు అని సిబిఐ ఎక్కడన్నా తేల్చిందా? తేల్చితే దాని ఆధారంగా ఈడీ రంగంలో దిగొచ్చు. ఏంటి ఒకవేళ ఈడీ కనుక సిబిఐ ఛార్జ్ షీట్లో లేదు సిబిఐ అభియోగ పత్రాలలో కడప ఎంపీనే వీళ్ళకి డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు ఏదో ఊరికనే తాపీ మేస్త్రి పనులు చేస్తే ఇచ్చాడు అనేది రాసి ఉన్నది కదా. అలా డబ్బులు ఇస్తే ఎందుకు డబ్బులు ఇచ్చాడు అని కూడా ఎంక్వైరీ చేస్తుంది కదా. ఒకవేళ ఇచ్చి ఉంటే సంగతి నేను చెప్తాను. ఎందుకు ఇచ్చిన 4 కోట్లు ఎక్కడివి? 4 కోట్లు ఇచ్చాడని అసలు ఎవరు చెప్పారు? ముందు మనకు ఎలా దొరుకుతుంది సమాచారం? 4 కోట్లు ఇచ్చారా? ఇవన్నీ కాదు, అసలైన మర్డరర్ కమ్ అప్రూవర్ దస్తగిరి ఉన్నాడు కదా. దస్తగిరి నీకు డబ్బులు ఎవరు ఇచ్చారు అంటే చెప్తాడు కదా. లేదు అతను చెప్పలేకపోయినా ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా. పోనీ అంతా క్యాష్ ఇచ్చాడన్నా ఆ క్యాష్ ఎక్కడి నుంచి ఒక చోట డ్రా చేయాల్సిందే కదా. మరి దానికి ఏది నిరూపణ? ఊరికనే మనం ఆధారాలు లేకుండా మాట్లాడేస్తే కుదరదు. ఆధారం ఉందా? ఫైన్. ఆధారం ఉన్నా కూడా ఒకవేళ నిందితుడు ఎవరన్నా ఉంటే అతని వాదన కూడా ఎంత కోర్టు. ఈలోపే ఈడీ సెర్చింగ్ అదిగో పులి అనడం కూడా కాదు, ఇదిగో తోకను పట్టుకొచ్చి మేము కట్టేసామని కూడా అంటారు ఈడీ రైడింగ్స్. దీనికి ముందు ఒక తీర్పు వచ్చింది నిన్న, దాని గురించి జాతిరత్నాలు ఆణిముత్యాలు బయలుదేరి వాటి గురించి మనం ప్రత్యేకమైన వీడియోలో మాట్లాడుతాం. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి ఏదో అయిపోబోతుంది, వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డికి ఇదే ఇంకొద్దిగా ముందుకెళ్తే అభూత కల్పన రాయుళ్ళు. అందుకే తన కుటుంబ సభ్యులను ఒకరిని అక్కడ దింపబోతున్నాడు. ఇంకా మొన్నటిదాకా మంగళగిరిలో దింపుతున్నాం అన్నారుగా,
మరి ఏమయ్యాయి? అంటే ఒక మనిషికి ఖాళీగా ఉండే బుర్రలో ఎన్ని ఆలోచనలు వస్తే అన్నిటినీ వదిలేసేసి మీడియా ఉంది కదా మన చేతిలో అని చెప్పేసి అవతల వాడి విచక్షణని, జ్ఞానాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా పదే పదే పుంఖానుగా కథనాలు ప్రచురిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. చూస్తూనే ఉన్నాం మనం. 12 ఏళ్ల నుంచి ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టకపోయి లోపలేశారు ఈ పత్రికలు. ఎన్నిసార్లు అక్కపోయేసినాయి, ఎన్నిసార్లు పని ఫినిష్ చేసినాయి, ఎన్ని నాకు తెలిసి 10,000 సార్లు షాక్ ఇచ్చుంటాయా జగన్మోహన్ రెడ్డికి? ఒక మానవ మాతృడికి ఇన్ని షాకులు ఇవ్వటం పత్రికల రూపంలో నాకు తెలిసి నేనైతే ఇదే చూస్తున్నాను, తర్వాత కూడా ఇక చూడను. ఎందుకంటే అంతకుమించి షాకులు వీళ్ళు ఇవ్వలేరు, వాళ్ళకే ఇస్తారు షాకులు వీళ్ళకి. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, జనవరి 1కి ముందు రోజు రాత్రి హడావిడి చేస్తూ మేమందరం కేకలు వేస్తూ తిరుగుతుంటే బృందంలోని ఒక సభ్యుడిని పోలీసులు మోకాళ్ళ కోటింగ్ ఇస్తే నన్ను కొట్లా అన్నట్టు వీళ్ళకి తగులుతున్నాయి షాకులు కాదు. అవతల వాడింటో సోదాలు చేసినా కూడా అయిపోయింది, వీళ్ళ కథ ముగిసింది అంటారు. నిజంగా కథ ముగిసేంత సన్నివేశం ఉన్నదా? పెట్టేసేయండి హాయిగా ఏళాపాళా లేకుండా. మధ్యాహ్నం లంచ్ అవర్ డిస్కషన్లు పెట్టుకోండి, తర్వాత సప్పర డిస్కషన్లు పెట్టుకోండి. నవ్వు వస్తుందన్న. అంటే ఎంత ఆవురావురు అని అంటారు. అంటే కూటమి కానీ మనం మోసే అంతెందుకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకి కేంద్ర ప్రభుత్వం నో చెప్పిందంట. దాని మీద నడపమానండి. అసలు ఒక చిన్న లైన్ వేసేసి ఇది ఎందుకు జరిగింది అంటుంది తప్పితే సరైన కారణంతో వెంటనే బెటర్ బ్రేక్. ఎందుకులేనా మనం అటోళ్ళకి ఇటోళ్ళకి అందరికి కావాల్సిన వాళ్ళం కదా, ఎందుకు మనం అది ఎందుకు వేయాలి అని ఈ కోణంలో చూసినప్పుడు, అంటే కంటెంట్ కోసం కరువాసినటువంటి కక్కుర్తి కమండలాలకి ఈరోజు ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు అనేవి అద్భుతమైన మృష్టాన్న భోజనం అందించాయి అని చెప్పడంలో నేను ఎట్లాంటి వెనకడుగు వేయను. అలాగనే అసలు కేసు ఏంటి అని చెప్పి ఇంకొక ధారావాహిక కార్యక్రమానికి తెరలేపినా కూడా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం అసలే లేదు. దీని మీద స్పందించాల్సింది 1 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, 2 అవినాష్ రెడ్డి. ఎందుకంటే ఈయన ఇంట్లో సోదాలు జరిగినాయి కాబట్టి ఏం చెబుతాడు? సోదాలు చేసింది వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు. మధ్యలో మనం తడికరాయిబారేలాగా మాకు తెలిసిందని చెవి కోసిన మేకలాగా, కరెంటు తీగ మీద కాకుల్లాగా కావు అంటూనే ఉంటారు. నేను కూడా అందులో ఒకటిగా మీరు భావిస్తే మీ ఇష్టం.